సమయంలో దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం. గతించిన వారము దేవుని ప్రేమించేటువంటి వ్యక్తులకు ఏం దొరుకునో ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. అయితే ప్రేమ అనేటువంటిది లోకంలో విపరీత అర్థాన్ని తీసుకొచ్చి లోక సంబంధమైనటువంటి పదంగా మారిపోయింది. ఈరోజు మరొకసారి ఆ ప్రేమకు వచ్చిన ఒక మాట జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. ఫిలిప్పీకి రాసిన పత్రిక, ఎఫెసీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి చదువుదాం. విశ్వాసము ద్వారా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన వాక్య భాగంలో దైవజనుడైన పౌలు గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఇదిగో సకల జ్ఞానమునకు మించినటువంటి ప్రేమ యందు మీరు వేరు పారి దాని వెడల్పు, పొడవు, ఎత్తు, లోతు పరిశుద్ధులతో కూడా మీరు తెలుసుకుంటకు శక్తివంతులు అవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమిటంటే ఆయన ప్రార్థన, ప్రేమ యొక్క వెడల్పంట, లోతంట, ఎత్తంట, పొడవంట, ఇవి తెలుసుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను మీ కొరకు అని పౌలు గారు చెప్తా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన చెప్తున్నటువంటి మాటలు అవి. ఇప్పుడు ప్రేమ యొక్క గుణలక్షణాలని మనము ఎలా అర్థం చేసుకోగలుగుతాం? గతించిన వారు ప్రేమను గురించి మాట్లాడడం మంచిదే. ప్రేమిస్తే దేవుడు ఎలాంటివి ఇస్తాడో అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. శాశ్వతమైన ప్రేమతో క్రీస్తును ప్రేమిస్తే శాశ్వతమైన నీతి రక్షణ కలుగుతుందని, శాశ్వతమైన పరలోక సంబంధమైన బహుమానాలు మనకు కలుగుతాయని, శాశ్వతమైన దేవుని ప్రేమ మనం పొందుకుంటామని విన్నాం. ఓకే, ఆ ప్రేమను ఏ విధంగా మనం వ్యక్తపరచగలం? ప్రేమ అనేసరికి ప్రేమ యొక్క లక్షణాలు. హల్లెలూయా. ప్రేమ అనేసరికి మనం ఏమనుకుంటామంటే, మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఒకవేళ మనం చేస్తుంది ఏదైనా కానీ మనం సపోర్ట్ చేస్తే మనం ప్రేమించినట్లు అనుకుంటాం. కాదు, బ్యాలెన్స్డ్గా మాట్లాడితే తప్ప, బ్యాలెన్స్డ్గా అన్నిటికన్నీ చూసుకుంటే తప్ప ఆ వ్యక్తిలో నిజమైన ప్రేమ ఉన్నట్లు కాదు. అందుకే మన పూర్వీకులు గ్రీక్ యొక్క లాంగ్వేజ్ నుంచి ఒక థియరీని తీసుకొచ్చారు. అంటే ప్రేమ అనేది గ్రీక్లో 4 పదాలు ఉన్నాయి. 4 పదాలు. హల్లెలూయా. 4 పదాలకు ఒక్కొక్క దానికి ఎలాంటి గుణం ఉందో కూడా చెప్పారు. ఒకసారి అవి చూద్దాం. చూడండి, మనము ప్రేమ అనుకునేది ఏదో చోటనొకలాగా మొదటొకలా మాట్లాడితే అది ప్రేమ అనుకుంటాం.
ముందుకొచ్చి నవ్వుతూ మాట్లాడితే అది నిజమైన నవ్వే అనుకుంటాం. కాదు, యేసుప్రభు అంటాడు, ఆ ఫలము ఎలాంటిదో తెలియాలంటే, ఆ చెట్టు ఏం చెట్టో తెలియాలంటే ఫస్ట్ దాని ఫలం రావాలి. మీరు ఎప్పుడైనా గమనించారా? కొంతమందికి ఆ జ్ఞానం ఉన్న వాళ్ళకి మామిడి చెట్టుని చూడగానే ఇది ఫలానా చెట్టు అని చెప్పేస్తారు, ఆకులను బట్టి చెప్పేస్తారు. నాకైతే తెలియదు, నేను ఎప్పుడు అంత తెలియదు నాకు నిజంగా. కానీ కొంతమంది ఆకులు చూసి చెప్తారు, కానీ ఎక్కువ శాతం ఎలా చెప్తాను తెలుసా? దాని కాయలను బట్టి, ఫలములను బట్టి. అలాగే ఈ వ్యక్తి ప్రేమ గలవాడా కాదా అని చెప్పడానికి కొలమానం ఏంటంటే ఆ వ్యక్తి నుంచి వచ్చే ఫలము, ఆత్మీయ ఫలము. హల్లెలూయా. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఇది ఒక వరుసగా వస్తున్న వాక్యాలే. ఏది చెప్పినా అలాగే చెప్పడం నాకు అలవాటు, అందుకని ఎవరిని ఉద్దేశించి చెప్పింది కాదు. సుమండి కిరీటాలు గురించి చెప్పుకుంటూ వచ్చాను. దాదాపు 6 ప్రసంగాలు, 6 వారాలు మనం కిరీటాల గురించి చెప్పుకున్నాం కదా. పోయిన వారం దేవుని యొక్క ప్రేమ, దేవుని ప్రేమించడంలో, ప్రేమించడం అంటే ఏంటి, ప్రేమించిన వ్యక్తి ఎలా ఉంటాడు, ఒక 3 లక్షణాలు చెప్పుకున్నాం క్లుప్తంగా. చెప్తారు అవి. ప్రేమించడానికి ఏముండదు, టైం లిమిట్ ఉండదు, అంతే కదా. వీళ్ళిద్దరూ మొదలెట్టారంటే చాటింగ్, టాకింగ్, ఛార్జింగ్లు అయిపోవాలి తప్ప బ్యాటరీలోని వీళ్ళు మాట్లాడవు. ఇందుకు ఏముండదు అక్కడ. రోజు మాట్లాడుకునేది తిన్నావా, ఉన్నావా, పడుకున్నావా, తెల్లారింది, అంతే. రెండవది దేన్ని లెక్క చేయరు. దేన్ని ఏం చేయాలంట? దేన్ని లెక్క చేయరు. కుటుంబాన్ని లెక్క చేయరు. 20 సంవత్సరాలు కన్ని పెంచి కష్టపడి భుజాల మీద మోసిన తల్లిదండ్రులు అంటారు, ఎవడో బంగారం అని మెసేజ్ పెడితే చాలు నిజంగా బంగారంలో ఫీల్ అయిపోతుంది. బంగారమా నీ దెబ్బ, హల్లెలూయా. నువ్వు బంగారం ఏంటి? దేవునికి స్తోత్రం. ఆ మెసేజ్ వరకు నువ్వు బంగారం ఏంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చస్తే సవానివి స్వర్ణం అన్నా కదా. ఏం చేయదంట? ప్రేమించడం లక్షణం ఏం చేయు. నెక్స్ట్ ఏంటి? రెండోది ఏంటిది? దేన్ని లెక్క చేయరు. బంధుత్వాలు లెక్క చేయరు, ధనాన్ని లెక్క చేయరు, వారి ఆశయాలు లెక్క చేయరు. కొంతమంది చూడండి, వాళ్ళు ఏదో చదవాలని జాయిన్ అవుతారు పాపం కాలేజీలో, ఈ లోపల బంగారం అనే మెసేజ్ పడేసరికి ఆశయాలన్నీ మర్చిపోతారు, వదిలేస్తారు, గాలికి వదిలేస్తారు. ఏంటి? దేన్ని లెక్క చేయరు. మూడవది టేస్ట్ ఉండదు వాళ్ళకి. చెప్పారుగా, ఆడేం బాగున్నాడమ్మా అంటే నా కళ్ళతో చూడన్నా, ఈ కళ్ళేటి నా కళ్ళేటి, నీకేంటంటే ఏదో చూడండి లోకం పచ్చగా ఉన్నాడు, లోకం అంతా పచ్చగా ఉందని నీకు అలాగే అన్నీ అలాగే కనపడతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేమించిన వాడి పద్ధతి అది, అంతేగాని ఇది ప్రత్యేకించి ఎవరి గురించి కాదు. జ్ఞాపకం ఉంచుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఆ ఫలమును బట్టి చెప్తాం. ఆ వ్యక్తి యొక్క ఫలం అంటే ఏంటో తెలుసా? ఒక పెద్ద చెప్పాడు, క్రైస్తవుల బుద్ధి ఎలా ఉంటుందనంటే ఒక మాట చెప్పాడు, కుక్క బుద్ధి మొక్క దగ్గర, క్రైస్తవుల బుద్ధి కళ్యాణం దగ్గర బయటపడుతుందంట. హల్లెలూయా. ఎందుకో తెలుసా? 3 సీలు చూస్తారంట, 4వ సీ చూడరట. ఫస్ట్ సి క్యాస్ట్, అదవుతుందా? కలర్, క్యారెక్టర్ క్లాస్ని ఎప్పుడో చూస్తారంట. 4వ సి అంతగా పట్టించుకోరట. ఎందుకు పట్టించుకోరు? అడుగుతారు ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే ఫస్ట్ సి క్యాస్ట్ కనుక బాగుంటే దాన్ని ప్రేమ అనేక దోషములు కప్పులు కదా, అప్పుడు వాడతారు వారికి. క్యాస్ట్ బాగుంటే. క్యాస్ట్ బాగలేదు అనుకోండి ఏమంటారు? అదే ఎందుకండి. పెద్ద చెప్పిన మాట ఇది. అంటే ఆయన పేరు ఎందుకని చెప్పట్లేదు, రికార్డింగ్లో ఉంది కాబట్టి. కుక్క బుద్ధి మొక్క దగ్గర, క్రైస్తవుల బుద్ధి కళ్యాణం దగ్గర. హల్లెలూయా. వీరి ఫలము అప్పుడు దాకా ఏసురత్నం అన్నవాడు ఆ కళ్యాణం వచ్చేసరికి, అమ్మాయి ఎదురొచ్చావా? ఆ ఫస్ట్ వాటికి పసుపండించావా?
పేరంటాలో రండి, ఏంటది దంచాలి, త్రొంచాలి, ఏదో చెప్తారు. ఇంకా ఒక్క బుద్ధి ముక్క దగ్గర, క్రైస్తవుల బుద్ధి కళ్యాణం దగ్గర. రైతులో ఎవరిని విమర్శించడానికి నేను ఈ మాటలు చెప్పట్లేదు. నీవు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తివా, నీ ఫలాన్ని బట్టి చెప్పవచ్చు. నీకు నచ్చిన ఫలం కాదు, వాక్యానుసారమైన ఫలాన్ని చూడగలగాలి. హల్లెలూయా. అవునా? మీకు అర్థమయ్యేలా చెప్తాను. మనకు నచ్చిన ఫలం, వాక్యానుసారమైన ఫలం ఏదో చెప్తాను. ఇప్పుడు రేషన్ దగ్గరికి క్యూ కట్టాల్సి వస్తుంది కదా. క్యూ కట్టినప్పుడు నేను వెనకాల వచ్చాను అనుకోండి, ఫాస్ట్ గారు కదా అని చెప్పేసి కావాలని ముందున్న విశ్వాసం ఎవరో చెల్లి అన్న ఇలా ఇచ్చిందని చెప్పి సంచి ఏంటది ఆ కార్డు నా సంచి తీసుకుని ముందు వరుసలో పెట్టేసింది. ఇప్పుడు నేను సంతోషంగా వచ్చేసాను. దేవుడు తండ్రి స్తోత్రం, ఇలా వచ్చాను, అలా అయిపోయింది ప్రభు అని వచ్చేసాను. ఇప్పుడు నా ఫలం మంచిదేనా? గంట 2 గంటల నుంచి క్యూలో నిలబడితే ఇలా వచ్చేసి అలా వెళ్ళిపోయి ప్రభు స్తోత్రం అన్నానంటే నన్ను ఏమన్నాలా? మీకు అర్థమైందా? అర్థమని చెప్తున్నాను. నాకు నచ్చిన విధంగా ఇప్పుడు ఆ చెల్లి ఏమవుతుంది, మంచిది అయిపోద్ది. ఆ ముందు ఇంకొక అమ్మందుగా ఇచ్చుకోలేదు, ఆ చెల్లి ఇచ్చుకోలేదు, న్యాయం చేసిందా? మీకు ఇంకా అర్థం అవడం చెప్తాను. ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తాను. ఒక చక్రవర్తి పేరు చెప్తారు, ఆయన పేరు సిబి అనే చక్రవర్తి అని నేను విన్నాను పాఠాల్లో, పిల్లల పాఠంలో. ఆయన దగ్గరికంట ప్రాణభయంతో ఒక పావును వచ్చిందంట. ఆ పావును అడిగింది, రాజా నన్ను కాపాడవా అంటే, ఓకే నేను కాపాడతాను అని. ఆ వెనకాల ఆకలితో బ్యాగ్ వచ్చింది. బ్యాగ్ అంటుంది, రాజా పావురాన్ని ఇచ్చి నాకు ఆకలి వేస్తుంది, చచ్చిపోయినా ఉన్నట్టు. పావురం దేనంగా నన్ను ఇచ్చేస్తావా? నాకు నువ్వు వాళ్ళు ప్రామిస్ చేస్తావు కదా నేను కాపాడుతానని అని చూస్తాను. ఇప్పుడు ఇవ్వకపోతే బ్యాగ్కి చెడ్డోడు, ఈయన ఇస్తే పావురానికి చెడ్డోడు. ఎలా బ్యాలెన్స్ చేయాలి? లోకము పోకడ అలాగే ఉంది. నీకు నచ్చింది చేస్తే అది వాక్యానుసారమైన, సత్యమైన, అసత్యమైన, నీకు నచ్చింది చేస్తే మంచి ఫలం ఫలించినట్టు. అది కాదు నీతి. వాక్య ప్రకారంగా చేసింది కరెక్ట్ అవునా కాదా చూసిన తర్వాత వ్యక్తి ఫలమును నువ్వు తూకం వేయాలి, నేను తూకం వేయాలి. అలా కాకుండా నీకు నచ్చింది ఏదో ఉంటుంది, నీకు ఇష్టమైనది ఏదో ఉంటుంది, దాని ప్రకారంగా తూకం వేస్తే నువ్వు తప్పుడు తూకం పట్టుకున్నావు, జాగ్రత్త. దేవుని విషయంలో కూడా అంతే. దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళిక ఏదో ఉంటుంది, దాని కాదని నీకు నచ్చింది ఏదో పట్టుకుంటావు. హల్లెలూయా. ఒకవేళ మంచిదే కావచ్చు. దావీదుకి మంచి ఆశ ఉంది, దేవుని మందిరం కట్టాలని. కానీ దేవునికి ఎవరు కట్టాలని ఇష్టపడుతున్నాడు? సొలొమోను కట్టాలి. కూడా ఉన్న స్నేహితులు అందరూ అనొచ్చు, నువ్వు మందిరం కడతారని ఇంత డబ్బు సంపాదించావు, ఇంత వెండి సంపాదించావు, బంగారం సంపాదించావు, కట్టలేదే అని దావీదుని నిందించుండవచ్చు. మేబీ అవును అని నేను అనట్లా. ఒక మనం ఆ స్థానంలో ఉంటే మనం అనగనొచ్చు, డొనేట్ చేసావుగా, చాలా సందా తీసుకున్నాగా, చర్చ కడతానని కట్టలేదే అనవచ్చు మనం కదా. కానీ దేవుని చిత్తం ఏంటి? సొలొమోను కట్టాలి. నువ్వు వద్దు దావీదు పక్కన అంత సంపాదించింది. ప్రియులారా, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు చేసి చూసే విధానముగా కాదు ఆ ఫలమును వెతకాల్సింది, వాక్యానుసారంగా వెతకాలి, వాక్య ప్రకారంగా వెతకాలి. ఒక విశ్వాసే కానీ, ఒక సేవకుడే కానీ, ఒక స్వార్థికుడే కానీ, లేదా ఒక తోటి వ్యక్తే కానీ, ఏ వ్యక్తి అయినా వాక్యానుసారంగా ఉన్నాడా లేదా అది చూసి ఫలములు లెక్క పెట్టాలి. అందుకే చెప్పానుగా, ప్రభు అన్నాడు ఫలములు వస్తేనే ఆ చెట్టు ఏదో చెప్పవచ్చు. ఫలములను బట్టి ఆ చెట్టు ఏదో తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్తారు గట్టిగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు చెప్పవచ్చు. ముందుకు వెళ్దాం రండి. గ్రీకులో ఉన్నటువంటి ఒక 4 పదాలు, ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాము దేవుని దగ్గరికి కానీ, లేకపోతే మన తోటి వారి దగ్గరికి కానీ ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నామో చూద్దాం. ఇక్కడ
కొన్ని మాటలు ఉన్నాయి. మొట్టమొదటిది ఫిలియో. చెప్పండి ఏంటది? ఫిలియో. ఇది స్నేహ సంబంధమైన ప్రేమ అంట. ఏంటంట ఈ ప్రేమ? ఏంటిది? స్నేహ సంబంధం. కొంతమంది చచ్చే వరకు స్నేహం ఉంటుంది, కొంతమంది ఆ స్కూల్ డేస్ వరకే, ఆ కాలేజ్ డేస్ వరకే. ఇద్దరు ఇష్టాలు కలిసి కొన్నాళ్ళు కొనసాగుతాయి. దీనికి కొన్ని షరతులు ఉంటాయి కదా, ఉంటాయి. స్నేహితుల ప్రేమ. ఇక ఇంకొకటి ఏంటంటే స్టోరీట్ అనే మాట. దీని అర్థం ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్యలో ప్రేమ అంట. ఎవరిది? కుటుంబ సభ్యుల మధ్యలో ప్రేమ అంటారు. ఎంతకాలం ఎగుతామండి, ఎంత అయితే మాత్రం అన్నట్లుగా కానీ, లేదా తప్పదండి కుటుంబం కదా అని కానీ, మొత్తానికి దానికి కూడా ఎంతో కొంత లిమిట్ ఉంది. అర్థమైంది మీకు మాట? దానికి కూడా లిమిట్ ఉంది, షరతులు ఉన్నాయి అని చెప్పచ్చు తెలుగులో. మరొకటి ఏంటంటే చూడండి, హీరోస్ అనేటువంటి ప్రేమ. ఏంటది? హీరోస్. ఇది శరీర సంబంధమైన ప్రేమ అంట. ఏ ప్రేమ? శరీర సంబంధమైనది. దీన్ని ఎలా చెప్పొచ్చు? భార్య భర్తల మధ్యలో శారీరక సంబంధమైనటువంటి ప్రేమగా చెప్పచ్చు. ఇదొకటి. ఇక నాలుగోది ఏంటంటే అగాపే. చెప్పండి ఏంటి? అగాపే. ఇదేంటంటే అన్లిమిటెడ్, అన్కండిషనల్, షరతులు లేనిది. అర్థమవుతుందా? షరతులు లేనటువంటి ప్రేమ. దేవుడు నిన్ను నన్ను ప్రేమించిన ప్రేమ ఇది. హల్లెలూయా. ఈ ప్రేమతో మనల్ని దేవుడు ప్రేమించాడు. మరి మనం ఎలాంటి ప్రేమతో దేవుణ్ణి ప్రేమిస్తున్నాం? ఎలాంటి ప్రేమతో ప్రజలు ప్రేమిస్తున్నాం? మనకు నచ్చిన విధంగా మనం కొలతలు వేసుకుంటూ వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. ఏంటంటే యెరూషలేములో ఒకడు ఎరుకోకు దిగి వెళ్ళిపోతున్నాడు. మధ్యలో దొంగలు పట్టుకుని కొట్టి వాడి బట్టల సహితం లాక్కున్నారు. ఆ దారి గుండా ఒక యాజకుడు వెళ్ళాడు. ఎందుకు? ఎరుకో నుంచి వచ్చేవాడు యూదుడు. ఈ యాజకుడు వచ్చాడు, ప్రక్కగా వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, ప్రక్కగా వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరు వాక్యం తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ? తెలిసిన వాళ్ళు. కానీ వీళ్ళు చూస్తుంది ఏంటంటే వాడు దెబ్బలు తినేశాడు, రక్తంతో ఉన్నాడు. వాడు ఎరుకో నుంచి యెరూషలేముకి ప్రక్కగా వెళ్ళిపోయాడు. కానీ ఆ దారి గుండా ఒక సమరయుడు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు ప్రశ్న అడుగుతున్నాడు. ఏమని తెలుసా? ముగ్గురులో వానికి పొరుగువాడెవడు అని అంటే ఇంకెవరు? సమరయుడే పొరుగువాడు. ఎవరంట? సమరయుడే పొరుగువాడు. పొరుగువాడు వచ్చి ఏం చేస్తాడు? గాయాలు కట్టాడంట. డబ్బు ఖర్చు పెట్టాడంట. కష్టపడి తీసుకెళ్ళి, మన భాషలో చెప్పాలంటే ఒక హోటల్లో, ఒక లాడ్జ్లో, ఒక రూమ్లో పెట్టి కొన్ని డబ్బులు ఇచ్చి, సార్ ఇంకా అయితే కనుక నేను ఇస్తాను, మరలా వచ్చి ఈ జాగ్రత్తగా చూడండి అని చెప్పొచ్చు. ఇప్పుడు యాజకుడు నేను బలర్పిస్తాను, లేవీయుడు నేను దేవుని పనివాణ్ణి అని చెప్పుకునే వీళ్ళిద్దరు కంటే ఎవరి ఫలము బాగుంది చెప్పండి? సమరయుని ఫలమే కదా మంచి ఫలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు యెరూషలేము నుంచి ఎందుకు రావాలి? వస్తే అలాగే ఉంటుంది. అంటే యేసయ్య పరలోకం నుంచి ఎందుకు రావాలి? అగాపే ప్రేమ, షరతులు నిన్ను నన్ను ప్రేమించిన ప్రేమ. ఆ ప్రేమ గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రేమ నీకు నాకు అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా? ఆయనతోనే సహవాసం చేయాలి, ఆయనతోనే మనం జీవించాలి.
చూడండి, దేవుడు ఏమై ఉన్నాడో మనలో అదే మనలోనికి వస్తుంది కదా. మనం ఎవరితో ఎక్కువగా సహవాసం చేస్తే వారి అలవాట్లేగా మనకు అవుతాయి. దేవుడు ప్రేమ ఉన్నాడు. చూడండి వాక్యాలు. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి. దేవుడు ఏమై ఉన్నాడంట? యోహాను మొదటి పత్రిక 4:8, 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు నేను చెప్పినట్లుగా నీకు నచ్చిన విధముగా కాదు ప్రేమించడం. ప్రతి వ్యక్తి నీకు ఏదైనా సహాయం చేస్తే తిరిగి చేయడం ప్రేమ కాదు. నువ్వు బదులు తీర్చావు. ఏమి ఆశించింది, ఎలాంటి షరతు పెట్టనిది ప్రేమ. హల్లెలూయా. అగాపే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రేమ స్వరూపిణి దేవుడు ఆయనతో సహవాసం చేస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రార్థన చేస్తూ ఆ సహవాసంలో కొనసాగినప్పుడు నీకును అలాంటి ఫలం ఫలించే చెట్టులను మారిపోతుంది. అందుకే యోహాను సువార్తలో ఉంటుంది కదా 15వ అధ్యాయంలో, ద్రాక్షవల్లి నేను తీగలు నాలో అంటుకట్టుబడి ప్రతి తీగ బహుగా ఫలిస్తుంది. మరో మాట చూడండి, అదే అధ్యాయం 16వ వచనంలో కూడా అలాంటి మాట ఉంటుంది. చూడండి 16వ వచనం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆయన తన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను. ఆయన తన నిమిత్తము మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను. కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. యేసయ్య మన నిమిత్తం ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టాడు. దీని వల్ల ఏం జరుగుతూ ఉందంటే ప్రేమ ఎలాంటిదని మనకు అర్థమవుతుంది. అగాపే ప్రేమ ప్రాణము పెట్టినంతగా ముందుకు వచ్చే ప్రేమ. ముందు మనం చెప్పుకున్నట్లుగా ఆ 3 రకాలైనటువంటి ఫిలియో, స్టోరేజ్, తర్వాత ఈరోస్ కాదు, అగాపే. హల్లెలూయా. అయ్యా నేను దేవుని ప్రేమిస్తున్నానండి, పరిచయం వల్ల మనం ప్రార్థన చేయొచ్చు. ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను, దశభాగాలు ఇస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, ప్రార్థన చేయొచ్చు. కానీ దేవుడు కోరుకుని ఏంటో తెలుసా? ఆయన స్వరూపం మనలోనికి రావాలి, ఆయన పోలిక మనలోనికి రావాలి. హల్లెలూయా. ఆయన ఏ స్వరూపమైంది? ప్రేమ స్వరూపి. హల్లెలూయా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా. హల్లెలూయా. నీకు సమానమైన వారితో కాదు, నీకు సరిపడిన వారితోనే కాదు, దీన జనాల కొరకు నువ్వు వెలిగే జ్యోతిగా ఉండాలి. నేను ముగిస్తా ఉన్నాను. అందుకే ఆయన అంటాడు లోకమందు జీవవాక్యమును చేత పట్టుకుని జ్యోతుల వలె ప్రకాశించిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుని ఆత్మచేత నింపబడి దేవుని మాటలు పట్టుకుని దీనులైన వారు ఎందరో ఉన్నారు. వాక్యం తెలియని వారు ఉన్నారు. దేవుని గురించి పూర్తిగా అవగాహన లేని వారు ఉన్నారు. అలాంటి వారి కొరకు పరలోకము నుండి యేసయ్య షరతులు లేని ప్రేమతో దిగి వచ్చినట్లుగా మనం కూడా మనకున్న వాటిని అక్కడే పట్టుకుని ఉండక మనం కాస్త ముందుకు ఒక అడుగు వేసి ప్రేమ స్వరూపి అయిన యేసయ్య ప్రేమను అనేకులు పంచేవారు ఉండాలి. మన జీవితము, మన యొక్క వైఖరి అంతా ఆయనలా మారిపోవాలి. దేవునికి స్తోత్రం. అలా ప్రసంగాలు చేస్తే ప్రేమ ఉన్నట్లు మాత్రం కాదు, పాటలు పాడినంత మాత్రాన్ని కాదు, కానుకలు ఇచ్చినంత మాత్రాన్ని కాదు. ఏంటో తెలుసా? యేసయ్యలాగా
దీన మనస్సుతో ప్రేమ అనే ఆయుధాన్ని ధరించుకుని ఆయన ప్రేమ యందు వేరుపారి హల్లెలూయా నేర్చుకోవాలి. దినదినము వేరుపారి, మొదట మనం చదువుకున్నటువంటి ఎఫెసీ పత్రిక, వేరుపారి ప్రేమ యొక్క వెడల్పు, లోతు, ఎత్తు, పొడవు ఎంతో గ్రహించే ప్రయత్నం మనం చేయాలి. ఆ దిశగా మనం భక్తి చేయాలి. ప్రేమలో వేరుపారాలి. హల్లెలూయా. ఈ రోజున ప్రేమలు లేవండి. వర్గ భేదాలు ఉన్నాయి, సంఘ భేదాలు ఉన్నాయి, మరొక రకరకాలైనటువంటి కట్టుబాట్లు ఉన్నాయి తప్ప ప్రేమానురాగంతో ఒకరినొకరు కట్టుకునేటువంటిది లేదు. ఎక్కడ చూసినా లోకమందు దేవుడు. అందుకే ప్రభు అన్నాడు, ఆయన వచ్చేటప్పటికంట అనేకుల్లో ప్రేమ చల్లారిపోద్దని ప్రభు చెప్పాడు. కానీ అదే బైబిల్లో రాయబడింది, పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయంలో దేవుని ప్రేమ కుమ్మరింపబడను. హల్లెలూయా. ఆ ప్రేమని హృదయాల్లో కుమ్మరించేది పరిశుద్ధాత్మ దేవుడు. మరలా చెప్తున్నాము, నీవు చూసినట్లుగా కాదు ప్రేమలో చూడాల్సింది, వాక్యంలో ఉన్నట్లుగా నువ్వు చూడాలి. ఆ ఫలములు వెతకాలి. అప్పుడే ఒక వ్యక్తికి నువ్వు జడ్జిమెంట్, ఒక తీర్పులోనికి, నువ్వు తీర్పు తీర్చమని నేను అనట్లేదు కదా, అప్పుడే ఒక వ్యక్తిని అంచనా వేయాలి తప్ప నీకు నచ్చినట్లుగా కాదు. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపమైన యేసుక్రీస్తు ప్రభువా,